శ్రీమతి జి నాగమణి గారికి స్వాగతం సుస్వాగతం. నాగమణి గారు మహిళా డిఓ ఆర్జేడీ నుంచి మాట్లాడాల్సిందిగా తమరిని వేడుకుంటున్నాను. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకి అధ్యక్షత వహించిన మండల విద్యాశాఖ అధికారిని గారికి, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, మరి ఈనాటి కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉండి కూడా చిన్నారి బాలబాలికలను అభినందించాలి, వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే మంచి మనసుతో విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు జడ్పీటీసీ గారికి, అలాగే ఎంపీపీ గారికి, అలాగే గ్రామ ప్రథమ పౌరులు, ఎందుకంటే ఈ స్కూల్కి చాలా హిస్టరీ ఉంది. దీనికి హై స్కూల్తో పాటు ఇంటర్మీడియట్ కూడా ఉండాలి, దీనికి జూనియర్ కాలేజీని కూడా తేవాలని మరి కంపల్సరీ ఎమ్మెల్యే గారిని అలాగే ఇతర పెద్దల్ని కూడా అప్రోచ్ అవుతూ మరి ఈ స్కూల్కి ఒక మంచి పేరు ఉంది, గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి కాలేజీ కావాలి అని మంచి ఉద్దేశంతో మనకి సర్పంచ్ గారు కూడా సపోర్ట్ ఇచ్చారు. వారికి, అలాగే ఎస్ఎంసి చైర్మన్ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వినీల్కి, మరి వేదికను అలంకరించిన ఇతర పెద్దలకి, ఈనాటి కార్యక్రమానికి చేసిన విద్యార్థులకి, తల్లిదండ్రులకి, మా ఉపాధ్యాయ బృందానికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేటి పాలసీ తీసుకొని ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. ఇక్కడ జగనన్న విద్యా కానుకలో 3 జతల యూనిఫామ్స్, షూస్, అమ్మాయిలకి అబ్బాయిలకి 1 to 5th క్లాస్ గర్ల్స్కి, 1 to 10th వరకు బాయ్స్కి బెల్ట్తో పాటు షూస్ ఇస్తూ ఉచితంగా పాఠ్య పుస్తకాలు, అనేక రకాల జగనన్న గోరుముద్ద, అనేక రకాల కార్యక్రమాలను ఇచ్చి
పిల్లల్ని ఒక గ్లోబల్ సిటిజన్గా తయారు చేయాలని ఒక మంచి కాన్సెప్ట్తో గౌరవ సీఎం గారు, మినిస్టర్ గారు, అలాగే పెద్దలందరూ కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మరి మండల స్థాయిలో ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన చాలా అంగరంగ వైభవంగా మరి వివిధ పాఠశాలల నుండి, ప్రాథమిక పాఠశాల నుంచి, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి, అలాగే హై స్కూల్స్ నుంచి కూడా ఈరోజు చాలా చక్కటి ఎగ్జిబిషన్స్ కూడా ప్రదర్శించడం జరిగింది. ఆ ఉపాధ్యాయ బృందాన్ని, అలాగే చిన్నారి బాలబాలికలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు గౌరవ ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఏవైతే మన సమ్మేటివ్ 1 ఎగ్జామ్స్ జరిగాయో ఆ జరిగిన పిల్లలందరికీ కూడా పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో, గ్రామ పెద్దలందరి ఆధ్వర్యంలో టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక సెల్ఫీ దిగి వాళ్ళని అభినందించాలి. పాఠశాల స్థాయిలో మరి ప్రతి స్కూల్లో కూడా, ప్రతి క్లాస్లో కూడా టాపర్స్ విద్యార్థులు అభినందించడంతో పాటు విద్య యొక్క ప్రాముఖ్యతని తెలియజేయాలి. ఏ రోజుకు ఆ రోజు ప్రతి విద్యార్థికి ప్రతి సబ్జెక్ట్ టీచర్స్ని వేయడంతో పాటు ఎక్కడ కూడా టీచర్స్ కొరత లేకుండా ఈరోజు అన్ని స్కూల్స్లలో కూడా చాలా చక్కగా రన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, మీరందరూ కూడా రెగ్యులర్గా స్కూల్కి రావడం, శ్రద్ధగా చదువుకోవడం, మీరందరూ కూడా ఏ కాన్సెప్ట్తోనైతే ఈ స్కూల్కి వస్తున్నారో ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఈ 4 నుంచి 5 గంటలు మీ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నింటినీ కూడా శ్రద్ధగా ఆలకించి రాబోయే రోజుల్లో మీరు ఒక మంచి డాక్టర్లు గాను, ఐఏఎస్ ఆఫీసర్లు గాను, ఐపీఎస్ ఆఫీసర్లు గాను, ఇప్పుడే మన గ్రామ పెద్దవాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే బాగా చదువుకొని ఐఐటి, IIITలో కూడా జాయిన్ అయ్యారని చెప్పడం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకొని వచ్చారు. ఇవి ఇంచుమించుగా 118 ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచంలో ఒకే కుటుంబంలో ఉండే ఈరోజు చాలా సంతోషం. దాన్ని మన బాధ్యతగా కానీ దాన్ని చాలా చిరాకుంటే దాన్ని ముట్టుకోకుండా పక్కన వేసి వెళ్ళిపోతాం. అందుకోసం ముట్టుకోకుండా ఆటోమేటిక్గా ఓపెన్ ఈ సెన్సార్ నుంచి ఆటోమేటిక్ ఈ సంవత్సరం This is a filter capacitor, signal transfer and signal to SPDT relay. Then power supply cap. SPDT relay transmits energy to energy transfer. Energy transfer gives energy to filter capacitor. Filter capacitor filters energy and gives energy to electric device. కూర్చో